హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో చిన్న గార్డెన్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను నేను. ఇవి తమలపాకులు, తీగలు కొన్ని చచ్చిపోయినాయని కట్ చేసి ఆడ వేసినాను. ఇది కూడా అదే. ఇవి బీరకాయలు, ఇది వచ్చేసి చిక్కకూర అంటారు కదా, అది ఫ్రెండ్స్. చిక్కకూర మొన్ననే నాటిన, ఇంకా రాలేదు. ఇవల్ల అదే. ఇవి చిక్కుడుకాయలు, ఇవన్నీ కనకాంబరం చెట్లు. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఇదేమో దగ్గు ఆకు అంటారు కదా, దగ్గున్నప్పుడు ఎక్కువ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని నమిలి మింగి గోరువెచ్చటి వాటర్ తాగితే తగ్గిపోతుందంట. మన పూర్వీకులు అటనే చేసినారంట అప్పుడు. ఇది కూడా సేమ్ అటంటిదే, జముడుగా అంటారు దీన్ని. చిన్నపిల్లలకు దగ్గుంటే దీన్ని కొంచెం సెగలో కాల్చి సెగబెట్టి దీన్ని పిండితే రసం వస్తుంది. అది పిల్లలకు తాపిస్తే దగ్గు, గొంతులో పచ్చిగా ఉంటుంది కదా, నస అవెల్లా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర. మందులు లేకుండా ఇంట్లోనే పండించుకుంటే ఇవి హెల్త్కి బాగుంటుంది కదా, హెల్త్కి మంచిది. అందుకే నేను ప్రతిదీ ఇంట్లోనే చేసుకుంటాను. ప్రతి చెట్టు నాటుతాను. ఇదేమో చిన్న గార్డెన్ అనుకోండి. గులాబీ చెట్లు, కనకాంబరం చెట్లు, మామిడి చెట్టు, ఇవన్నీ గులాబీ పుల్లవే. ఇది కాకడ. ఇది వచ్చేసి మల్లెపూలు అంటారు కదా, అవి. ఇది నల్లేరు అంటారు కదా, దీంతో పచ్చడి చేసుకొని తింటే ఎముకలలో బలం ఉంటుంది, నడుము నొప్పులు, మోకాల నొప్పులు రావంట. మరో వీడియోలో దీన్ని పచ్చడి చేసి చూపిస్తాను నేను. నల్లేరు అంటారు దీన్ని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదే మా గార్డెన్.